ఇంకా నీ పరకలు చేపలు అమ్ముడు పోలేదా? తొందరగా రావే. మెచ్చినట్టు మోహనాంగిని ధరణీల జనులు ఇష్టముతో ప్రాణాయిబుడు మట్టి కథ పిలిచే ప్రాణాయిబుడు మట్టి కథ పిలిచే మట్టి కథ పిలిచే జానుగో ప్రాణాయిబుడు మట్టి కథ పిలిచే ఇప్పుడు మట్టి కథ పిలిచే ఇప్పుడు మట్టి కథ పిలిచే. అరే సేవక చెప్పండి. చెప్పండి సొమ్మును ధరిస్తాను చెప్పండి. పంచరంగుల చీర గట్టుతి బలవైన మంచి పంచు కమ్ము నేనగొట్టి బలవైన మంచి కంచు కమ్ము నేనగొట్టి బలవైన మంచి ఎంత వశము బాండి సొమ్మున్నదరి లాగరించిది ఎంత వశము బాండి సొమ్మున్నదరి లాగరించిది మెడనిండా ధరించిది అచ్చితిని సరళదేవిని ధరణీల జనులు మెచ్చినట్టి మోహనాంగిని ధరణీల జనులు మెచ్చినట్టి మోహనాంగిని ధరణీల జనులు. సేవక ఓయ్ నా పేరు నీకు తెలుసా? మీ పేరు నాకెవరు కాదు. నా పేరు సరళ అనుకున్నాడు. సరళ అంటారా? మీరెవ్వరు మీ కులమే? ఓ ఏం మాట్లాడుతుంటివిరా? మీరెవ్వరు మీ కులమేందు అంటన్నా. మేము తెస్తా వాళ్ళము. ఇక మొన్న సాపలు ఇస్తానని మరి పైసలు తీసుకుంటే సాపలు ఇవ్వకపోతే కదా. సాపలు ఇస్తా అని? అవును. అరే ఓ ఇగో మాట్లాడుతున్నావు. వాడికి నీకు ఏంటే? ఇవా ఏమెక్కడయ్యా ఏం చేస్తుంటారా మీరు? నీకేమైంది? దగ్గర కానిస్తున్నావు. ఇడురా నీ పిల్లలు అయితే నా పిల్లలు అయితే జాగ్రత్త ఎడిసి దూరం ఉండి మాట్లాడు. ఏం మాట్లాడుతుంటివిరా? నేను షాప్ ఇస్తాను దగ్గర డబ్బులు తీసుకున్నాను. నేను ఇస్తా. తిండి ఎక్కువ అవుతుందా? ఒక సంత అన్నా సొంతోనివి మరి అంటే ఏమనుకుంటున్నావు? దూరం ఉండిదే అక్కడ చేపలు అమ్ముడు అయినాయి అంటన్నా. ఇగో నువ్వు మొన్న చేపల కొరకు అట్టు అమ్ముకుంటా అక్కడ ఎవరు తీసుకోకుంటే నేనే ఇస్తాను. నిలబడి అన్ని ఇచ్చిన. అరే ఏమిరా పై పైకి వస్తున్నావు? కాదు నేను దూరపోయినా నువ్వు దూరపు రానివా? ఇంటి పక్కకి ఇల్లు ఊరు పక్కకు ఊరు. ఇవా నీ పేరేం పేరు అంటివి? నా పేరు సరళ అనుకున్నాడు. తెరుగుపై తిన్న వాళ్ళ తెనుక్కుల మీది కదా మారుమారుకుంటే వార్కలప్పులేనే. అరే సేవక ఒక ముచ్చట చెప్తావు నేను. చెప్పు. నీకు ఏపిస్తారని డబ్బులు చేపలు ఇస్తానని తీసుకోలేదా? చేపలు ఇయ్యాలి నీకు? ఇచ్చినవా? ఇయ్యాలి. ఆనాడు నీకు ఇయ్యాలి. ఎన్నిసార్లు నీకు ఇయ్యాలి? ఆనాడు కిలిస్తా 2 కిలోలు ఇస్తానంటే 1/2 కిలో వేసి ఇచ్చి ఇలాంటికి ఒక్కనాటికైతే 1000 రూపాయలు మళ్ళీ రేపు చెప్తాను. తెచ్చిన అబద్ధం ఆడు. ఇవా గిట్లా మొబైల్లో నూపితే అర్థం పడిచి మొగలను చేయవచ్చు. ఆడవాళ్ళు మొగలను అంటే ఏం తప్పు లేదు. ఆడవాళ్ళ పైకి వస్తే ఏం నేను ఒక్క ఏదో మాట్లాడు. చూడు దగ్గరనే ఉన్నాడు. నేనే అంటాను మొత్తం చేపలుగా తీసేస్తాడు. లేచి పొడిగి తీసుకెళ్తా. ఆర్క చేప మెడలు ఇచ్చినట్టు ఇస్తాడా? ఇస్తాడు అంటావా? అయితే నేను పోతాను. ఎందుకు చేపలు అమ్ముకొని పోతానవా? సరే వెళ్ళిపోమ్మ. చెప్పండి కదా. అలాగే చల్లగా వర్దిల్లి. ఈ గంగ ఎటున ఎవరు 20 వచ్చి ఉన్నారు. వారిని విచారించి వచ్చేదాన్ని నువ్వు ఇక్కడ ఇచ్చడే వినుము. ఎవరయ్య మీరిరువురు రవిశేషుని వలనున్నవారు, ఏమి యొక్క నామధేయములేమిటి, ఎటు పోవుచుంటిరో మాకేర్పరించుము. ఎందుకొరగువై ఈ గంగ ఎడ్డున వచ్చి ఉన్నవారలు మీరు. అయ్యలారా మీరిరువురు పోవుచుంటిరి, మీ నామధేయాలేమిటో నాకు విన్నవించుము స్వామి. ముందు మీరెవరో తెలుపుము.
ఆ తదుపరి మేము చెప్పదము వినుము. అయ్యా, ఇక్కడ వచ్చే పోయేటువంటి వారులను ఈ గంగా నది దాటించుటకై ఉన్నవాళ్ళను నా యొక్క నామము గుగుండని అంచుందురు. నేను ఇక్కడ వచ్చిపోయే వాళ్ళను ఈ గంగా నది దాటించుటకై ఇక్కడ నివసించి ఉన్నవాడని స్వామి. ఆహా, మాది అయోధ్యాపురము. మా యొక్క తండ్రి దశరథ మహారాజుడు, మా యొక్క సహోదరుడు లక్ష్మణుడు, ఈమె మా ప్రాణతతి అయిన జానకి. అర్క వంశాదులము అయోధ్యాపురము మాది అర్క వంశాదులను సయ్యన మా తండ్రి ఆజ్ఞ చనుదెంచుగుహ సయ్యన మా తండ్రి ఆజ్ఞ చనుదెంచుగుహ. అయ్యా, అది అయోధ్యపురి పట్టణము. నా పేరు శ్రీరాముడు, నా యొక్క ప్రాణసఖి అయిన సీతాదేవి, ఇతడు సహోదరుడు లక్ష్మణుడు. ఏమి వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ విష్ణుమూర్తి నీవు శ్రీరామచంద్రుడి అవతారం ఎత్తినావా? అయ్యా, నా యొక్క జన్మ ధన్యం భయను. రామ శ్రీ రఘురామ రామ రామ జయ రామ రామ శ్రీ రఘురామ రామ రామ జయ రామ ఏ మారు మొక్కుచుంటి వేకతో దీవించు రామ ఏ మారు మొక్కుచుంటి వేకతో దీవించు రామ రామ శ్రీ రఘురామ రామ రామ జయ రామ 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 జయ రామ. స్వామి ప్రభు రామచంద్ర స్వామి, నీకు ఇదే నీ పాదములకు నమస్కరించి వాడు నన్ను చల్లగా చల్లగా మంచివాడవు నిన్ను గాంచదముగా మంచివాడవు నిన్ను మంచివాడవు నిన్ను గాంచదముగా మంచివాడవు నిన్ను మంచిగా ఈ నదిని మమ్ము దాటించు వయ్యగుహ మంచిగా ఈ నదిని మమ్ము దాటించు మయ్యగుహ మంచివాడవు నిన్ను కాంచనముగా మాయగుహ మంచివాడవు గుహ. అయ్యా, నీ భక్తికి నేను మెచ్చి తిని ఈ మమ్మలను ఈ యొక్క గంగా నది ఒడ్డు దాటించగలవని చెప్పుతున్నాను. అలాగే స్వామి, నా యొక్క భార్య సరళాదేవిని విచారించి వచ్చేదను. అలాగే మీరు ఇచ్చటను స్వామి దాటించదను. అలాగే మీ యొక్క సరళాదేవిని విచారించి మా ముగ్గురుని ఈ యొక్క గంగా నది తీరం దాటి. అలాగే స్వామి, వైకుంఠవాసులైన మిమ్మల్ని దాటించదను నేను సిద్ధం స్వామి. దశరథ మహారాజు గారి కుమారుడైన రాముడు లక్ష్మణుడు వారి భార్య సీతాదేవి వచ్చి ఉన్నారు. వారి తండ్రి ఆజ్ఞ కోసమై ఈ గంగా వనవాసములకు వచ్చిన వారంట ఈ గంగా నది దాటించమని వేడుచున్నది. అలాగే దాటించేదాం, వెళ్దాం. పదము కదా, శ్రీరామచంద్రుని గంగానది దాటించవద్దామా? అలాగేనని. శ్రీరామచంద్రుడి గురించి నీకేం తెలుసయ్యా? ఏం జరిగింది? జోకి రాతి పోయి నాతి ఆయను, నాతిగా మారాను. ఏమి ఒకవేళ మనం అయిన గంగానది మన నామలో దాటించితే రామచంద్రుడిని కాలు ధూళి చోకినచే రాయి నాతిగా మారినదా? అలాగే నీవు అన్నదానికి సిద్ధమే, కానీ ఎట్లాగో తెలుపు. నేను ఒక మాట చెప్తాను. వలదు వలదు రాముల మన నావలో నెక్కించవలదు, వలదు 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 నావల నెక్కించవలదు, వలదు వలదు రాముల మన నావలో, వలదు 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 రాముల మన నావలోన, రాముల మన నావలోకి తెలియకుండా నట్టి పని సలుపాకూడదు నాదా, తెలియకుండా నట్టి పని సలుపాకూడదు నాదా, నట్టి పని సలుపాకూడదు నాదా, తెలియకుండా నట్టి పని సలుపాకూడదు నాదా, సలుపాకూడదు నాదా, సలుపాకూడదు నాదా, రాముల మన నావలో నెక్కించవలదు, వలదు వలదు నావల నెక్కించవలదు. ప్రాణేశ్వర, ఏమి ఆ యొక్క శ్రీరామచంద్రుని మన నామలో ఎక్కించిన ఆ యొక్క మన నామ కూడా శ్రీగా మారి
వారితో మనం ఎలా జీవించదని అడుగుతుంటివా ప్రాణేశ్వర. అలాగే నీవు అన్నట్లుగానే ఆ శ్రీరామచంద్రుని మన ఇంటికి తీసుకొని వచ్చి వారి పాదములు బాగుగా కడిగి అటుపైన మనం వారిని నావలో ఎక్కించి ఆ గంగా నది దాటించదాము. సరే 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 నీ మాటలకు సంతోషము దోచనాగా సంతోషము దోచనాగా రాముల మన ఇంటికి రమ్మను రాముల మన ఇంటికి రమ్మను నాగా రాముల మన రాముల మన ఇంటికి రమ్మను నాగా ఇంటికి రమ్మను నాగా. ఏమి చాలా చక్కగానే ఉన్నది. ఆ రాముల వారిని లక్ష్మణుని ఆ సీతను తీసుకువచ్చి వాళ్ళ పాదాలు కడిగి పైదలు నా గంగానది తీరము దాటిస్తాం. అవును నీవన్నది కాదన జాలన ప్రాణ సఖి అవును నీవన్నది కాదన జాలన ప్రాణ సఖి కానీ నేనొక్కడి తెల్పెద వినుము ప్రాణ సఖి అవును నీవన్నది కాదన జాలన ప్రాణ సఖి అవును నీవన్నది నిజమే, కానీ నేను ఇప్పుడే వెళ్ళి వారి రాముల వారిని తీసుకువచ్చి వారి పాదములు బాగుగా కడిగి అటుపైన నావలోకి ఎక్కించదను. ఆ యొక్క మనమి స్వామి విన్నవించదా వినండి స్వామి. తెలుపు కదా. రమ్ము మా ఇంటికి సీతమ్మ తోడ రామచంద్ర రమ్ము మా ఇంటికి సీతమ్మ తోడ రామచంద్ర లెమ్మను చుంటిని రమ్ము మా ఇంటికి సీతమ్మ తోడ రామచంద్ర లెమ్మను చుంటిని రామ సౌమిత్రి సహజం మా ఇంటికి సీతమ్మ తోడ స్వామి మిమ్మల్ని మా ఇంటికి రమ్మనిచ్చి నా యొక్క మనవి విన్నవించుచున్నది. అలాగే రండి స్వామి. గుహా ముందు మమ్మల్ని ఈ యొక్క గంగా నది దాటించము, అటు తర్వాత మీ ఇంటికి వచ్చేదేము కదా. స్వామి మా ఇంటికి వచ్చిన తర్వాతనే మీరు ఈ గంగా నది దాటేదారు కనుక అటు దాటిన తర్వాత ఇటు ఎలాగా వచ్చేదారు స్వామి. అలాగా వెళ్ళిపోదాం పద. చరిత్రులు మీరు మెచ్చితిమి భక్తి గుహా చరిత్రులు మీరు మెచ్చితిమి భక్తి గుహా చరిత్రులు మీరు విశ్లేషుడు బసుబాద విశ్లేషుడు బలసు గుహా విశ్లేషుడు బసుబాద విశ్లేషుడు బలసు గుహా చరిత్రులు మీరు మెచ్చితిమి భక్తి గుహా చరిత్రులు గుహా అయ్యా ఈ ఇష్టానుసారంగానే వచ్చేది పదు. ఇలాగే రండి స్వామి. ఇలా రామయ తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములంటే నీవేలే రామయ్య తండ్రి మా స్వామి వంటి నీవేలే రామయ్య తండ్రి మా స్వామి అంటే నీవేలే రామయ్య తండ్రి. రామయ్య తండ్రి తండ్రి ఓ రామయ్య తండ్రి మా స్వామి వంటి నీవేలే రామయ్య తండ్రి మా స్వామి వంటే నీవేలే రామయ్య తండ్రి మా స్వామి వంటి నీవేలే రామయ్య తండ్రి తాతకి నీ ఒక వేటున కూల్చావంట ఆ శివుని వెళ్ళు ఒక దెబ్బకి విరిచావంట ఆటకి నీ ఒక వేటున కూల్చావంట ఆ శివుని తాతకి నీ ఒక వేటున కూల్చావంట ఆ శివుని వెళ్ళు ఒక దెబ్బకి విరిచావంట పరశురామునంటే పారదోలి
వచ్చినావంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నామి వంటే నీవేలే రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి నీవు దాటలేకలేదులే రామయ్య తండ్రి మమ్ము దరి చేర్చగా వచ్చినావ రామయ్య తండ్రి నీవు దాటలేక కాదులే రామయ్య తండ్రి మమ్ము దరి చేర్చగా వచ్చినావ రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినావి రామయ్య తండ్రి స్వామి గుహ అలాగే ఈ నది దాటి వెళ్ళారు రండి స్వామి ఆ గుహ చాలా సంతోషము గుహ. ఇంకోటి పాట సకలంగా జరుగుతుంది అలాగే కనుక ఇంకా ముందుకు వెళదాం పదండి లక్ష్మణ. విపిన్న భూములను తిరుగుతూ మనము విపిన్న భూములను తిరుగుతూ మనము విపిన్న భూములను తిరుగుతూ మనము విపిన్న భూములను తిరుగుతూ మనము చేరితి విచ్చట చేయనించుదము చేరితి విచ్చట చేయనించుదము ఆత్రిమహాముని ఆశ్రమమునకు ఆత్మహాముని ఆశ్రమమునకు ఆత్రిమహాముని ఆశ్రమమునకు ఆత్మహాముని ఆశ్రమమునకు చేరితి విచ్చట చేయనించుదమా చేరితి విచ్చట చేయనించుదయా చేరితి విచ్చట చేయనించుదమా చేరితి విచ్చట చేయనించుదమా ముని ఆశ్రమములు దాటి వచ్చితిని ముని ఆశ్రమములు దాటి వచ్చితిని ముని ఆశ్రమములు దాటి వచ్చితిని ముని ఆశ్రమములు దాటి వచ్చితిని పంచవతీ తీరంబున మనము పంచవతీ తీరంబున మనము పంచవతీ తీరంబున మనము పంచవతీ తీరంబున మనము అన్నశాలగా వించుకుందమా అర్ణశాలగా వించుకుందమా అన్నశాలగా వించుకుందమా అరుణశాలగా వించుకుందమా అన్నశాలగా వించుకుందమా అరుణశాలగా వించుకుందమా జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ ఆహా రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ. ఆహా. సహోదర లక్ష్మణ, ఈ యొక్క గంగా నది తీరంలో మనము దాటి వచ్చితిమి. ఇక్కడ మనం ఒక చక్కని పర్ణశాల నిర్మించుకుందాము కదా లక్ష్మణ. సరే అన్నయ్య, రా, ఇక్కడ మనము ఇక్కడ ఒక పంచమ తీరము నిర్మించుకుందాం. పర్ణశాల నాదా మీ పాద సేవయే సర్వం అని నమ్ముకొని ఉన్నదాను కావున చెప్పేద వినుము. మీరు అక్కడనే, మీరిద్దరు అక్కడనే. శ్రీరామని పాద సేవ చేసిన వనవాసమే మందిరా నివాసమౌ శ్రీరామని పద సేవ చేయుచుండిన కందమూలంబులే భక్ష్య భోజ్యమౌను శ్రీరామని పద సేవ చేయుచుండిన నాకు ధరణియే యోగ్యమౌ కల్పమౌ దేవనీ దివ్యమౌ పాద సేవా సకల సంపదలనిచ్చు పాప పుణ్యంబులనచ్చు రామ రామ స్మరణ నిరతంబు చేయువా రేడ నుండిన చేటుగలదే నాదా నీ పట్టుదలయే సర్వమని నమ్ముకొని ఉన్నదానను కావున నీ నామస్మరణ ఈ లోకాలలో ఎవరు చేయుదరో వారికి గత జన్మ పాపాలన్నీ తొలగిపోవును కదా. కావున నీ వెంబడి నేను వచ్చేదను నాదా. లక్ష్మణ, అలాగైతే ఇక్కడ ఒక పర్ణశాల గావించుము కదా మనకు.